మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్లు షాడో ప్రధానిగా సోనియా గాంధీ కొనసాగుతూ రిబ్బన్ స్టాంపుగా మార్చిందని కీలక ఆరోపణలు చేశారు బండి సంజయ్. అలాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని నిబంధనలు సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తే ఆ ఆర్డినెన్స్ కాపీలు రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్ను దారుణంగా అవమానించారన్నారు బండి సంజయ్. కానీ మన్మోహన్ సింగ్ సేవలు గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్టాల్ నిర్మించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు బండి. వారికి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ గారి పేరు చెప్తారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రముఖమైన వ్యక్తి ఉంటారా? ఆయన ప్రాధాన్యం ఇస్తారా? లేదు ఎలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా? ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలే. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు 3 నెలల కాల వ్యవధి ఇచ్చాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పిసిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందరూ చింపేసి అవమానపరిచిండు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్కి ఏమైంది? ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడక చుట్టుకునేది. అలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు వెండి. ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు. విపి సింగ్ గారు, మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు. ఇవన్నీ కూడా అవమాన